ప్రొసీజర్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం సీల్ చేసిన తర్వాత మనము కరీంనగర్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది నోట్ చేసుకోండి. బ్యాలెట్ బాక్సెస్ మీకు 2 బ్యాలెట్ బాక్సెస్ ఇస్తున్నాము. ఒక దానిలో మీరు అంటే దీన్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ రిజర్వ్ పెట్టుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా సమస్య వచ్చినట్టయితే నెక్స్ట్ వాడతాం. ఏదైతే పోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ కంపల్సరీగా దానికి ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఏ విధంగా చేయాలి? క్లోజ్ అయిన తర్వాత సీల్ చేయడం కృష్ణ కుమార్ గారు చెప్తారు. తర్వాత దాన్ని లాక్స్ చేయడం, జంబోకి సంబంధించిన 3 లాక్స్ చేయాలి. లాక్ చేసిన తర్వాత కీస్ ఆ లాక్కే ప్లాస్టర్తో గట్టిగా కట్టి సీల్ చేసి మొత్తం బట్టతో కట్టాల్సి వస్తుంది. అది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, లాక్ కీస్ ఒకటే దగ్గర ఉంటాయి. దయచేసి అందరు గుర్తుపెట్టుకోవాలి. తాళం చేలు జేబులో వేసుకొని తర్వాత ఎంఆర్ఓకి ఇస్తాం, సెక్టర్ ఆఫీస్ అనేది ఉండదు. తాళం చేలు 2 ఒకటే దగ్గర ప్లాస్టర్తో కట్టి పైనుంచి బట్టతో కట్టి సీల్ చేస్తాం. క్లియర్? ఒకవేళ కీస్ గిట్ట మీరు మర్చిపోతే రేపు కౌంటింగ్ రోజు చాలా ప్రమాదం. బాక్స్ ఇవ్వడం వీలు కాదు. కాబట్టి తాళానికి తాళం చేలు కట్టాలి. క్లియర్ అండి?